ఈ ఊరు ఎప్పుడిచ్చా? నీ పెళ్లి జరగలేదా? మిస్టర్, నన్ను చూసి మీరెవరనుకుంటున్నారు? నేను మీ ఊహాసుందరి ఉషని మాత్రం కాదు. ఉషా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకు అలా మాట్లాడమే వచ్చు. ఈ మాత్రమైనా మాట్లాడినందుకు సంతోషించండి. దయచేసి ఇంకెప్పుడు నా పేరు తలవద్దు, నా వెంట రావద్దు. ఎవరా అమ్మాయి? ఉషా అని. మీకు తెలుసా? మరి మీరు మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోయింది? ఈ చీకటిని చూసి ఉషా చికాకు పట్టడంలో ఆశ్చర్యం ఉంటుంది. అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఆవిడ మీకేమవుతుంది? చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగాం, ఒకే మనసుగా పెరిగాం. కానీ విధి మమ్మల్ని దూరం చేసింది. ఓకే, లెట్స్ గో. జస్ట్ నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే. మీరా? అవును, నేనే. నా పేరు సంధ్య. పేరు తెలియదు కానీ మీరు తెలుసు. ఇంటికి వచ్చిన వాళ్ళని వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడటం మీ సంప్రదాయమా? ఓ, ఐఎమ్ సారీ. రండి. నేను మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను. కృష్ణన్ గురించేనా? నాకు మీకు మధ్యన ఉన్నది కృష్ణేగా. పొరపాటు, మన మధ్యన లేడు, మీ పక్కన ఉన్నాడు. నిజమే, కానీ మీరు అపోహపడుతున్నారు. నేనేమి అపోహపడలేదు. మీరు ఆడిన ఆట, పాడిన పాట అన్నీ చూశాను. ఇది నా దురదృష్టం అని సరిపెట్టుకుంటున్న సమయంలో మీరొచ్చి మీ ప్రేమాయణం వినిపించడం మీ సంస్కారం అనుకోనా? నా గుండెలోని ప్రేమను గొంతులో పలికిస్తే ఆ పాట మీరు విన్నారు. కానీ నా పాటలో కృష్ణ గొంతు కలపలేదు, నాతో మనసు కలపలేదు. అంటే కృష్ణ మిమ్మల్ని ప్రేమించడం లేదా? లేదండి. ఆకాశంలోని చందమామ అందంగా కనిపిస్తే సముద్రంలోని అలలాగా నేను ఎగిరానే తప్ప ఆ చందమామ నా చేతికి అందలేదు. మీరే అతని మనసంతా నిండిపోవడం వల్ల అందులోకి నేను ప్రవేశించలేకపోయాను. కృష్ణ మీ గురించి, మీ ప్రేమని గురించి అంతా చెప్పాడు. క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇందులో క్షమించడానికి ఏముందండి? విడిపోయిన మీ ఇద్దరిని కలపడానికే వచ్చాను గాని కలిసిన మీ మనసుని విడదీయడానికి రాలేదు. వాట్ బ్రదర్, కూలీలకు జీతాలు ఇచ్చే వరకు వచ్చావు అనమాట. రేపు నీ జీతం కూడా నా చేతి మీదగానే ఇవ్వాల్సి రావచ్చు. వెళ్ళి పని చూసుకో. ఏం లేదు బాబు, కాలు దారి కింద పడేసరికి బక్కోడు బేరమన్నాడు. ఇట్లాంటివన్నీ మాకు మామూలే బాబు. మరేం ప్రమాదం లేదు కదా? ఏం లేదు బాబు. సరే, జీతాలు ఇస్తాను. ఇందులో డబ్బు ఉండాలి. డబ్బా ఎంత బాబు? 30,000. అయ్యో బాబోయ్, అయితే ఎవరో కొట్టేశారనమాట. అయ్యారు వచ్చారు, పదండి రా, పదండి పదండి. ఈ బట్వాడా జరిగిందా? లేదు బాబు. ఏ? కృష్ణ గారు తీసుకొచ్చిన డబ్బు ఎవరో ఎత్తుకుపోయారంట. దొంగతనం జరిగిందా? కృష్ణ ఎక్కడ? పైన ఉన్నారు బాబు. వాట్ మిస్ కృష్ణ, డబ్బు దొంగతనం జరిగిందా? అవును సార్, నేను డబ్బు ఇక్కడ పెట్టి అక్కడ ఎవరో పడితే చూడటానికి వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా డబ్బు ఎవరో కొట్టేశారు. ఒక్కసారిగా 30,000 చేతికొచ్చేసరికి నీ అసలు రంగు బయటపడిందన్నమాట. సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఒక దొంగ చేతిలో సొమ్ము మరొక దొంగ కాజేశాడంటే నమ్మటానికి నేను ఫూల్ని కాను. దీనివల్ల 2 పాయింట్లు నాకు అర్థమవుతున్నాయి. మునుపు నువ్వు జైలుకి వెళ్ళావనే సంగతి ఒకటి. సార్, నువ్వు జైలుకి వెళ్ళావా లేదా? దొంగతనం చేసేగా. కానీ ఈసారి మాత్రం దొంగతనం చేయలేదు సార్. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. అబద్ధం ఆడే ప్రతి వాడు ముందు దేవుడి మీదే ప్రమాణం చేసి చెప్తాడు. నువ్వు జైలుకి వెళ్ళావనే సంగతి చెప్పకుండా ఇంతవరకు నమ్మకస్తుల్లా నటించి అవకాశం దొరకగానే అవతారం ప్రదర్శించావు, అంతేగా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏస్ అపార్థమే చేసుకున్నాను. నిజాయితీ ముసుగులో గతాన్ని దాచిపెట్టి ఇంతకాలం నన్ను మోసగించావని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నువ్వు చేసిన పనికి ఈ క్షణమే నేను అరెస్ట్ చేయించి నా డబ్బు నేను రాబట్టుకోగలను. కానీ నా కూతురు ప్రాణం కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ పని చేయలేకపోతున్నాను. లుక్ హియర్, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. దొంగ నాటకాలు కట్టిపెట్టి మర్యాదగా నా డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వు. లేదా నీకు మళ్ళీ జైలు తప్పదు. అండర్స్టాండ్? 300 రూపాయలతో 300 రూపాయలు ఎలా గెలుచుకోవాలో నేర్తాను. 100. నాది 100. రాబు. బ్లైండ్ 500. ఏంటి బ్రో, బ్లైండ్ చాలా జోరుగా ఆడుతున్నావు?
బ్లైండ్ ఆడటానికి దమ్ములు కావాలి బ్రదర్, దమ్ములు కావాలి. దొంగతనం చేయడానికి కూడా దమ్ములు కావాలి బ్రదర్, దమ్ములు కావాలి. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? బ్రీఫ్ కేసులో డబ్బు మాయమై క్లబ్ టేబుల్ మీద వెలిసింది. షట్ అప్. వాట్ డు యు మీన్? ఐ మీన్ ఇదిగోండి సార్ మీ డబ్బు. దీన్ని కాజేసింది ఇతను. ఎరా నిజమేనా? అవును మావయ్య. రాస్కెల్. దూర బంధువు అనే అభిమానంతో అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చినందుకు నా డబ్బు కాజేస్తావు రాస్ కౌంటర్. నన్ను క్షమించు మావయ్య. నమ్మక ద్రోహులకి నా దగ్గర క్షమాపణ దొరకదరా? గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఐఎమ్ సారీ కృష్ణ. ఇట్స్ ఆల్ రైట్ సార్. తొందరపడి నిందించాను. దీనివల్ల నాకు 2 పాయింట్లు అర్థమవుతుంది. ఇంత వయసు వచ్చినా నాలో ఇంకా తొందరపాటు తగ్గలేదనేది ఒకటి. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని జీవితంలో ఇంకెవరూ నమ్మరనే మరొకటి. టేక్ ఇట్ ఈజీ మై బాయ్, టేక్ ఇట్ ఈజీ. బేబీ, కృష్ణని అపార్థం చేసుకుని ఏవేవో అని అతను అనవసరంగా బాధ పెట్టానమ్మా. సార్, నా నిజాయితీని నమ్మి మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు. దొంగననే నింద నా మీద వేసిన నన్ను మీరు పోలీసులకు అప్పగించకుండా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం నాకు కల్పించారు. మీకెంతో రుణపడి ఉన్నారు. ఇక నాకు సెలవు ఇప్పించండి. అంటే నువ్వు ఉద్యోగం మానేస్తావా? అవునండి. లేదు, వీల్లేదు. నువ్వు అలా మానేస్తే ఒక ఉత్తముడిని బాధ పెట్టిన పాపాత్ముడిగా నేను మిగిలిపోతాను. నీకది ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు. అది కాదండి, నేను చెప్పేది కదండి. లో, నేనేం నిందల్చుకోలేదు. జరిగిన దాన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతుంది. గతంలో కూడా నువ్వు ఏ నేరం చేయకుండానే జైలుకి వెళ్ళుంటావనేది ఒకటి. ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా ఇతరులను అపార్థం చేసుకుంటారన్నది ఇంకొకటి. మా నాన్నగారే కాదు, మీరు కూడా మరో మనిషిని అపార్థం చేసుకున్నారు. మీరేమంటున్నారు నాకేం అర్థం కావట్లేదు. నాతో రండి, చెప్తాను. ఉషా, కృష్ణ, కృష్ణ, ఉషా, నన్ను క్షమించు కృష్ణ. క్షమించడానికి నువ్వు చేసిన తప్పేం లేదు. మీ ఇద్దరు కలిసి తిరుగుతుంటే చూసి అపార్థం చేసుకున్నాను. అందుకు నన్ను క్షమించాలి. మీ ఇద్దరిలో ఎవ్వరూ ఎవరికి క్షమాపణ చెప్పుకోకర్లేదు. ప్రేమికుల మధ్య లాంటి చిన్న చిన్న అపార్థాలు రావడం సహజమే. సంధ్య, దూరం అయిపోయిన మమ్మల్ని తిరిగి కలిపినందుకు మా జన్మంతా రుణపడి ఉంటాం. ఆ ఒక్క మాట చాలు, అదే నాకు 10,000. మా నాన్నగారు నాకు సంధ్య అని ఎందుకు పేరు పెట్టారు ఇప్పుడు అర్థమవుతుంది. చీకటి వెలుగుల మధ్య వేలాడే సన్నని తెర ఈ సంధ్య. ఉషస్సు వచ్చేటప్పటికి వెళ్ళిపోవాలిగా. మీ ఇద్దరు కలిసి సుఖంగా ఉన్నారన్న తృప్తితో నా జీవితం అంతా గడిపేయగలను. సెలవు. కృష్ణ, మీ అమ్మ సంగతి తెలిసిందా? ఏమైంది? ఏమవుతుంది, 2 కొడుకులుండి కూడా
క్వారీలో రాళ్లు మోసుకుని బ్రతుకుతుందని మా నాన్న ఉత్తరం రాశారు. అదేమిటి ఉషా, నేను ప్రతి నెల మనేటర్ పంపిస్తూనే ఉన్నాను. అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా నేను ఇలా చెప్పలేక నేను ఇంకా బ్రతుకున్నది ఎందుకేనమ్మా? కృష్ణ, ఇన్నాళ్ళకైనా అమ్మను వెతుక్కుంటూ వచ్చావు, సంతోషం. అసలు ఇదంతా ఎలా జరిగిందో చెప్తాన్రా. మీ అమ్మగారిని మోసం చేసి మీ అన్నయ్య మా అయ్యగారి దగ్గర తాకట్టు పెట్టిన ఈ ఇంటిని మీరు విడిపించుకుని మీ వంశగౌరవాన్ని నిలబెట్టుకున్నారు బాబు. ఇదిగోండి తాళ. రామ్, బాబు, ఈవేళ నువ్వు చేసిన పనికి మీ నాన్నగారు ఉంటే ఎంత ఆనందించేవారు. ఉషా, ఇది పట్టుకుని నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఒక మాతృద్రోహికి తగిన ప్రాయశ్చిత్తం జరగాల్సింది. నువ్వు లోపలికి వెళ్ళు, నేను పూర్తి చేసుకుని వస్తాను. నువ్వా తమ్ముడు? రండి మరిది గారు, రండి. అమ్మ ఎక్కడ? అమ్మ మేము ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లో చెడిపోయింది తమ్ముడు. అవును కృష్ణ, అప్పటికి మీ అమ్మ ఇక్కడ ఉన్నన్నాళ్ళు మేము పువ్వుల్లో పెట్టి పూజించుకున్నాం. మా అమ్మ మీరు చేసిన పూజలకు తరించి ఇంట్లోంచి వెళ్ళిపోయిందో, మీరు పెట్టిన బాధలు భరించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయిందో నాకు బాగా తెలుసు. నిజాలు అమ్మ సమక్షంలో నీతోనే చెప్పిస్తాను రా. ఆయన ఎందుకు రావాలి? ఆయన రారు. రాకపోతే పిచ్చి కుక్కను ఇచ్చుకెళ్ళినట్టు ఇచ్చుకెళ్తాను రా. దొంగతనం చేసి ఇంటి పరువు తీసిన చాలక ఏమిటా దబాయింపు? పరువు, ప్రతిష్ట, వాటిని గురించి మాట్లాడే అర్హత కూడా ఉందా మీకు? నేను అహోరాత్రులు కష్టపడి మా అమ్మకు పంపిన డబ్బుని దొంగ సంతకాలు పెట్టి కాచేసింది మీరు కదూ. మీ స్వార్థం కోసం మా అమ్మను మభ్యపెట్టి తరతరాలుగా వస్తున్న ఈ ఇంటిని తాకట్టు పెట్టింది మీరు కదూ. కన్న బిడ్డల రెక్కల మాటను తలదాచుకోవాల్సిన కన్న తల్లిని పని మనిషి కంటే హీనంగా చూసింది మీరు కదూ. వీటన్నిటికీ క్షమాపణ చెప్పుకోవాల్సింది నువ్వు. ఏమండి, పోలీసులు పిలవండి. పిలవండి. నువ్వు చేసిన ఈ దొంగ సంతకాల సంగతి కూడా తేలిపోతుంది. ఆగు! ఏమిటి దౌర్జన్యం? ఆయన వదులు. మర్యాదగా నువ్వు తప్పుకో. వదులుతావా లేదా? నా భార్య మీరు చేసుకుంటావారంట. కళ్ళు పొరలు గమ్మేరాయి. నువ్వు చేసిన దుర్మార్గంతో పలచబడిన మన రక్త సంబంధం నువ్వు కొట్టిన ఈ తెప్పలతో పూర్తిగా తెగిపోయింది. ఇక నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఆ దేవుడు కూడా రక్షించలేడు. లేదమ్మా, వీడిని ఊరికే వదలకూడదు. అబద్ధాల నిన్ను నాకు దూరం చేశాడు. వీడి రక్తం కళ్ళ చూస్తూనే కానీ నా కోపం చల్లారు. నువ్వు తప్పుకోమా. ఇంకో దెబ్బ వాడి మీద పడిందంటే నువ్వు చూసేది వాడి రక్తాన్ని కాదు, నా శవాన్ని. నిన్ను అష్ట కష్టాలు పెట్టి అహోరాత్రులు ఏడిపించి చివరికి నిన్ను రాళ్ళు మూసుకునే దీనస్థితికి తెగరాచిన వీడిని క్షమిస్తున్నావా? అవునరా, తల్లి హృదయానికి క్షమించడమే కాని చెప్పించడం చేత కాదురా. చూసావన్నయ్య, ఎటువంటి తల్లికి మీరు అన్యాయం చేసి పాపం మూట కట్టుకున్నారు. ఎప్పటికైనా అర్థమైందా? చంద్రం, నిజం చెప్పాలంటే కృష్ణ నిర్దోషి. చెప్పని బాబు, నిజం చెప్పని. అప్పుడు కానీ నా మనసుకు తృప్తి ఉండదు, మీ నాన్నగారు ఆత్మకి శాంతి ఉండదు. మీరందరూ అనుకున్నట్టు వీడు దొంగ కాదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నీ ఉద్యోగం కోసం
మీ నాన్నగారు చేసిన దొంగతనాన్ని వీడి నెత్తి మీద వేసుకుని జైలుకు వెళ్ళాడు. ఆ నిజాన్ని మీ నాన్నగారు చనిపోతూ నేల మీద వ్రాశారు. ఈ విషయం మీకు తెలిస్తే ఆయన అసహించుకుని ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తారేమోనన్న భయంతో ఇన్నాళ్ళు నా గుండెల్లోనే దాచుకున్నాను. అలాగే వీడు కూడా చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. అన్యాయంగా అవమానాల పాలయ్యాడు. కృష్ణ, నిన్న అపార్థం చేసుకున్నందుకు, అమ్మ పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు తమ్ముడు. క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. అడుగు. అమ్మా, చంద్రు, లేనాయనా, మీ అన్నదమ్ములిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. అమ్మా, అమ్మా, దీనికంతటికీ కారణం అది. దాన్ని నాడు నన్ను బొమ్మం చేసి ఆడించావు. ఆగరా, ఆగు. ఏమిట్రా ఇది? తప్పంతా దాందే అయినట్టు. అవునండి, వదిన సంగతి నువ్వు ముందే తెలుసుకుండాల్సింది. లే, తప్పులు చేయడం మానవ సహజం. పశ్చాత్తాపానికి మించిన పరిహారం లేదు. ఊరుకోమ్మా.